నీకు వందనాలు అయ్యా. శిరస్సులో నీకు నమస్కరిస్తూ ఉన్నాను ప్రభువా. నీ కార్యాలు జరిగించండి అయ్యా. నువ్వు మాట్లాడితే కార్యాలు జరిగింది అయ్యా. నువ్వు తాకితే నా తల్లి కార్యాలు జరిగిందయ్యా. నువ్వు మాట చదివిస్తే ప్రభువానికి కార్యాలు జరిగిందయ్యా. ఉన్నతమైన ఉన్నతం అయ్యా. మాకు వచ్చిన విధులకు ఆరాధించామయ్యా. అయ్యా నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడు అయ్యా. అయ్యా ఇచ్చిన అయ్యా ఇల్లు కలిగిన వారు దేవునికి అర్పిస్తున్నాం అయ్యా. నీకే స్తోత్రాలు పరిశుద్ధురాని వందనాలు చెల్లిస్తున్నాం దేవా. విలాసులకు ఇచ్చిన ఈ తలాంతును బట్టి వందనాలయ్యా. అయ్యా విలాసులను ఎంత ప్రేమించినందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ గ్రామము కదిలించకుండా ఈ గ్రామం విడుదల పొందుకోవాలి అయ్యా. అనేక ప్రభువా ఈ తేజోమయమైన మహిమ మందిరంలోనికి ఇది వచ్చి మీరే సహాయం చేయండి. ప్రతి బిడ్డకి మార్గాల సరళం చేయమని వారి రాజ్యం ఇక్కడ కట్టబడాలి అయ్యా. మీరే సహాయం చేసి అయ్యా. అయ్యా అర్హత లేని మాకు అయ్యా, అర్హత లేని మమ్మలను పాత్రగా చేసినందుకు సహాయం దయచేసి ఈ నడిపింపును అనుగ్రహించమని మరొకసారి ప్రభావిలో మా యొక్క స్థితులపై మీరే ఆశీర్వాదంగా ఉండమని మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసు నామములో ఈ ఆరాధన మీకు సమర్పిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. సమయం అందుకని ఇక్కడ వాక్యం కూడిక ప్రతి నెల పెట్టేటువంటి ఒక కూడిక ఇంతవరకు ప్రభుత్వంగా కనుక జరిగించారు. ఇప్పుడు జరగవలసిన సమయంతో విలువైంది. నా వంతు నేను సహోదరులు చేసిన ప్రార్థన బట్టి నేనెంతో చేసుకుంటాను. నా హృదయం బాధపరుచుకుంటాను. ఇటువంటి అవకాశం కలిగించిన మరి మిఠాయిలు గారికి సంఘస్థులకి తోటి సేవకులకి కూడా ఉన్నాను. ఎవరి శిష్యులు నాకు అవసరం భయపడటంతో బలపరచబడతాను. ఇప్పుడు చూడండి, దయచేసి మరి విశ్వాసం గురించి మాట్లాడుకోవాలా, సేవ గురించి మాట్లాడుకోవాలా?
పెద్ద మంది బయట మాట్లాడాలి పరిస్థితిగా పిల్లరా నేను ఒక వాక్యం విన్నాను సార్. ఆయన ఏం చెప్తున్నారంటే నేను కూడా టైం చూసుకోవాలా. ఏం చేస్తున్నారంటే రాత్రికి వచ్చిన వాళ్ళందరూ తొందరగా ఏమన్నాడు, ఒక టీవీ కార్యక్రమంలో ఒక ఆయన అంత పెద్ద ఆయన కూడా జ్ఞానంతో మాట్లాడారు. అసలు ప్రార్థనకు వచ్చిన వాళ్ళు అందరూ దొంగలంటే ఇంకా దొంగలిందుకు రావాలి ప్రార్థనలోకి. ప్రార్థనకు వచ్చిన వాళ్ళందరూ దొంగలని ఏనని పరిస్థితి అంటే ఆయన వెళ్తున్నా కంటిని పొడుచుకుంటే మరి ఇంకేం చేస్తుంది విషయం. ప్రార్థనకి ఇంక ఏ ఆసక్తితో వస్తారు. కాబట్టి జ్ఞానం కలిగి మనం మాట్లాడేటప్పుడు ఏమండి బయట వారికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా మనం మాట్లాడుకోవాలి. ప్రభు మీద వారికి ఆశ కలగాలి. ప్రభులో వారికి విడుదల ఉందని, ప్రభులో వారికి చక్కటి మార్గం దొరికిందని, ఈ బంధకాల నుంచి వారు విడుదల పొందుతారని, ప్రభు నాకు సహాయం చేస్తారనే విశ్వాసం వారిలో కలగాలి. అది ఆ వర్తమానం వెళ్ళాలి బయటకి. వారు వచ్చిన తర్వాత వారు నేర్చుకునేది వేరు, వచ్చే వరకు చెప్పుకునేది వేరు. దేవుని సన్నిధిలోకి వచ్చే వరకు బయటకు వాళ్ళకి దేశ ప్రభుత్వం తెలియజేసేది వేరు, వచ్చిన తర్వాత నేర్పుకునేది వేరు. సంఘంలోకి వచ్చిన తర్వాత సంఘస్థులందరూ కూడా బయటకు మైక పెట్టి వీధపు అంటే బయట విమర్శించడానికి ఒక ఆయుధాన్ని మనం పెట్టుకున్నాం. చూడు ఆ భాస్కర్ ఏం చెప్తున్నారు, ఇది ప్రాథమిక ఇటువంటి వాడు అంటారు. ఆయన చెప్తారు ఎందుకు మీరేం ఏం తెలుసుకుంటారు అంటారు. కాబట్టి ఇప్పుడు సంఘానికి చెప్పాలి. వాక్యముతో ఉదక స్నానం చేయమన్నాడు. మత్స డాగు లేకుండా మహిమగల సంఘం ఉపసిద్ధం చేయమన్నాడు దేవుడు. చెప్పాలి వాళ్ళు రోడ్లు, కానీ అది బయట బయట కాదు, అది సంఘానికే చెప్పాలి. లోపల వారికి లోపలే చెప్పాలి, అది బయటకు వెళ్ళకూడదు. బయటికి వెళ్ళేది ఎలా ఉండాలంటే వారి ఆకలి తీర్చబడేదిగా, వారి దాహం తీర్చబడేదిగా, వారికి ఉన్న ఆ ఇరుకులు ఇబ్బందులు బంధకాల నుంచి బయటకు వచ్చేదిగా, అమ్మో నేను ప్రార్థనకి వెళ్తున్నా, ప్రభు నాకు సహాయం చేస్తున్నాను అని విశ్వాసం కలిగేదిగా ఆ బయటకు వెళ్ళే వర్తమానం. అంతేగాని ప్రార్థన వచ్చిన దొంగలే అంటే ఇంకా బయట ఎందుకు రావాలి, ఇంకేం మానడానికి రావాలి, ఇంకేం విడుదల పొందడానికి రావాలి వాళ్ళు. కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ కూడుకున్న సందర్భం, ఇప్పుడు దీనికి మన ముఖ్యమైన ఉద్దేశం ఇప్పుడు దేని గురించి మాట్లాడాలి. విశ్వాసం ఉన్నారు, సేవకులు ఉన్నారు, నాకంటే సంఖ్య చదువుకున్నవారు, అనుభవం లేని వారు. నేను బట్టి కూర్చున్నాను, నేను ఇంకా మీ అందరం బట్టి నేర్చుకోవాలి. నాకేం రాదు, ఏం తెలియదు. ఎప్పుడు కూడా నేను నేర్చుకునే మనసుకుని అనుకున్నాను. వికారి గారు కూడా అడిగాను, అయ్యా నన్ను ఒక పక్కన కూర్చోబెట్టాను, చిన్న ప్రార్థన చేస్తాను, నాకేం పెట్టాలి, అందరూ మాట్లాడతారు సార్, నేను నేర్చుకుంటాను అన్న. ఎందుకంటే ఆయన సూత్రానికి గాంభీర్యం ఉంటారు, కానీ మనసు బట్టి అన్న ఒక జాలి మనసు. ఆయన నాకు అప్పుడు ఆయన ప్రవర్తనలో చూసి చాలా ధైర్యంగా ఉంటారు. అది యేసుప్రభు యొక్క ఉన్నటువంటి గుణాల్లో దీనత్వం అనేది ఒక గుణం, సాత్వికం అనేది ఒక గుణం, జాలి అనేది ఒక గుణం, ప్రేమ అనేది ఆయనలో గుణం. అవి వాటిలో నిజంగా దీనత్వం బట్టి వస్తాము. అని చోటకి వెళ్ళలేను, అని చోటకి వెళ్ళే సమయం కూడా ఎందుకంటే నాకేం తెలియదు. అక్కడ ఉన్నతమైన వారిని పిలుచుకుంటారు, జ్ఞానవంతులు పిలుచుకుంటారు, బాగా పాడగలిగిన వారిని పిలుచుకుంటారు, బాగా నైపుణ్యత కలిగిన వారు, ఎంతో బోధకు తగిన వారిని పిలుచుకొని వాడుకుంటారు. కానీ అవేమీ నాలో తగిన అర్హతలో నాకు లేవు. అయినా సరే వారిని ప్రేమించి మరి ఎంతో అభిమానంగా నన్ను వారు ఆహ్వానిస్తూ ఉన్నారు, నెల ఆహ్వానిస్తూ ఉన్నారు. కొన్ని నెలల ఆహ్వానాన్ని ఇబ్బంది పెట్టాను, క్షమించాలి. వారి ఆహ్వానాన్ని తులసిపెట్టిన మీటింగ్స్ పిల్లరా ఏంటంటే దేవుని యొక్క వాక్యం మనం ముందుకు వెళ్తాం. సమయం ఎలాగ చెప్పుకుంటూ కలిసిపోతాం. చూడండి, యేసు ప్రభు వారు లోకానికి వేరు చేశారు, లోకానికి వెలుగునిచ్చాడు, లోకానికి మంచితనం నేర్పించాడు, లోకానికి సత్యమేంటో బోధించాడు, లోకమంతటికి పరలోకానికి మార్గమేంటో చెప్పాడు. ఒక మార్గాన్ని పరలోకానికి మానవుడికి ఏర్పాటు చేశాడు.
లోకమంతటికి ఆయన మేలే చేశాడు. ఒక కుటుంబానికి కాదు, ఒక వ్యక్తికి కాదు, ఒక దేశానికి కాదు, ఒక ప్రాంతానికి కాదు, కాదు కానీ లోకమంతటికి ఆయన ఏం చేశాడంటే మేలే చేశాడు. మరి మేలు చేసిన యేసు ప్రభువుని ఎందుకు అనేకులు ఈ భూలోకం ఆయన లేకుండా హతమారుద్దామని, సంపుదామని ప్రతి ఒక్కరు ఆయన సంపాలి వెంబడించారు? ఎందుకు ఆ పరిస్థితి? ఏమి కీడు చేశాడు ఆయన? ఎవరికైనా అన్యాయం చేశాడు ఆయన? ఆయన వచ్చాడు, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి మరి తన ప్రియకుమారుడైన యేసు ప్రభువుని లోకాన్ని పంపించి లోకమంతటి పాప ప్రాయశ్చిత్తం కొరకు, పాప పరిహారం కొరకు ఆ ప్రియకుమారుడు మరి సిలువలో బలైపోయినట్లుగా మీరు చాలా చక్కగా వివరించగలరు. నాకంటే మీ అందరూ తెలుసు. మనంతగా తన ప్రియకుమారుని కూడా లోకానికి బలవటానికి విడుదలైనటువంటి దేవుడు ఆయన ప్రేమతో యేసుక్రీస్తు వారి గొప్ప కార్యాలు లోకానికి అందించారు. మహా గొప్ప ఆశ్చర్యకార్యములు, అద్భుతాలు, ఎవరికి ఎన్నడూ అందనటువంటి కార్యములు భూలోకంలో యేసు ప్రభు చేశారు. మరి ఎందుకు మనుషులు సంపాదన వెంబడించారు? ఎవరికి ఏం చేశారు? చూడండి, ఎందుకంటే వారు చేయలేకపోతున్నారు కాబట్టి అసూయ, ద్వేషం. ద్వేషం, అసూయ వాళ్ళు బాగా అవి సాధారణ ఉన్నారు. ప్రభు యొక్క కార్యములు అడ్డుపరచడానికి సత్యానికి దూరంగా ఉండేవారిని, వెలుగుకి దూరంగా ఉండేవారిని వారిని వాళ్ళు సాధారణ ఆయుధాలుగా వాడుకొని సత్యాన్ని అడ్డగించడం కొరకు, ప్రభు పరలోకానికి వెళ్ళే మార్గంలో మానవులు వెళ్లకుండా అడ్డగించడం కొరకు సాతాను కొంతమంది ఆయుధాలుగా. కానీ దేవుడు ఉంటున్నాడా? దేవుడు కూడా ఆయన ఆయుధాలుగా కొంతమందిని వాడుకుంటాడు. సేవకుడు పిలిచి ఏమండి, సేవకుడు దేవుని యొక్క చేతుల్లో వాడబడే ఆయుధం, ఒక సాధనం లేదా ఒక పాత్ర. ఆయన కూడా నశించిపోతున్నటువంటి ఆ వ్యక్తులను మార్చి, ఎవరు మార్చలేనంతగా దేవుడు పరలోకానికి వచ్చి ఆయన శక్తినిచ్చి ఆయన చెప్పాలి కాబట్టి ఆశిస్తున్నాను. అపోస్తలుల కార్యం 3వ అధ్యాయము మనం చూసుకుంటే అది సందర్భం చదువుకోనండి. అపోస్తలుల కార్యములో 3వ అధ్యాయం ప్రభువు చేసినటువంటి కార్యములు శిష్యులు ఏం చేశారంటే ఆయన అక్కడ ఆ యెరూషలేము గుమ్మము దగ్గర ఒక తీసుకొచ్చి ప్రతిదినం మోసుకొచ్చి ఒక పుట్టుకతో కుంటివాడుగా ఉన్నటువంటి ఆయన్ని అతను భిక్షం ఎత్తుకుంటూ వచ్చిపోయే వాళ్ళందరూ అడుగుకుంటూ ప్రతి దినము మోయపడుతున్నాడు. ఈ వ్యక్తికి పుట్టుకతో ఎన్ని సంవత్సరాలు పోయబడ్డాడు? వయసు 4 సంవత్సరాల కంటే ఎక్కువ. 5 సంవత్సరంలో చూడండి, ఇక్కడ 4వ అధ్యాయంలో మనకు అది చెప్పబడతా ఉంది. 22వ వచనం, 4వ అధ్యాయం 22వ వచనంలో స్వస్థపరుచుట అని అసూయ ఎవరి విషయంలో చేయబడినో వాడు 40 ఏళ్ల కంటే ఎక్కువ వయసు కలవాడు. 40 సంవత్సరముల కంటే పైన మోయబడ్డాడు అక్కడ అనుకోవడానికి. తన
గుడ్డివారిని అంగలోపం లేని వారిని మందిలో రానివాడు. కానీ తన ఆశాసం ఉంది, ఉంది. దేవుడు అంటే మందిలో కుతూహలం ఆయనలో ఆసక్తి ఉంది. కానీ తన అంగవైకల్యాన్ని బట్టి వెళ్ళడానికి వీళ్ళని వాడిగా ఆ మంది వెళ్ళుకునేవాడు. 40 సంవత్సరాల ఎక్కువ వయసు ఉంది. అడుకోవడానికి వయసు ఏం అక్కర్లా. అనేకులు ప్రతి దినము మోజు పెడుతున్నారు. బహుకాలం నుండి పరిష్కారం కానిటువంటి ఆ సమస్య ఏ మనుషులు తెలుస్తారు. వస్తే ఒకవేళ వాళ్ళ దగ్గర కొంచెం చిన్న బంగారం వేశారేమో, లేదా అన్నం ప్యాకెట్ తీసుకెళ్ళి అన్నం ఇచ్చారేమో, లేదా ఏదో ఒక సహాయం చేస్తున్నారు. తన దేవుళ్ళు కట్టకపోతే అలా నీట్గా వస్తారు చేసుకుంటారు. స్కూల్ విశ్వాసంలో నేర్చుకుంటూ ఉంటారు. శక్తి ఆ సేవ ఉంది కదా. ఒక ఆయన అడిగారు, బ్యాంకులో బ్యాలెన్స్ ఎంత ఉంది? అసలు నాకు బ్యాంక్ ఎంత వస్తే బ్యాలెన్స్ లేదు. పేరు కూడా దొరికిందో చూసేది ఆ కుంటివాడు ఏమన్నా దొరికిందని అనుకున్నాడు. కానీ ఆశలు చూస్తాను. కానీ వాడన్నారు కదా, దేవుడు ఇస్తే ఉంటే వాడు వాటి లేవు. కాబట్టి వెళ్ళి నా యొక్క దేవుడు కానీ నేను కలిగిన ఇస్తున్నాను. ఏం కలిగి ఉన్నారు? దేవుడు లోకానికి మేలు ఎలా చేశాడు, ఎలా అద్భుతాలు ఆశ్చర్యకార్యం చేశాడు అని ఎంత వ్యాధులు ఉన్నప్పుడు అది 38 సంవత్సరాలు కోనేటి వద్ద ఉన్నటువంటి ఆ వ్యక్తిని స్వస్థపరిచాడు. ఎవరు ఎప్పుడైతే ఎవరు సహాయం చేయట్లేదయ్యా, నన్ను ఎవరి కోనేటిలో దింపట్లేదయ్యా అన్నాడు. ఎవరు వ్యక్తి 38 సంవత్సరాలు ఆ దుర్వాసంతో ఉన్నటువంటి ఆ వ్యక్తి దగ్గరికి స్వస్థపడబోతున్నావా అని అడిగినప్పుడు అయ్యా స్వస్థపడని ఆశ ఉంది కానీ ఎవరి సహాయమో చెప్పడానికి అడిగాడు. ఎవరు సహాయం లేదు. నిజమే, ఈ లోపలి సహాయం ఎక్కడ ఉండదు. ఆ దినంలో యేసు ప్రభు ఎవరు సహాయం చేయకపోయినా ప్రభు అతనికి సహాయము చేశారు. స్వస్థపడబోతున్నావా అంతే. లేచి ఆ వ్యక్తి తన పవిత్రం చేశాడు, మోసుకొని వెళ్ళాడు. బహుదీర్ఘ కాలంలో ఉన్నటువంటి వ్యాధి, 38 సంవత్సరాల నుంచి వ్యాధి వ్యక్తి, దుర్వాసంలో ఉన్నటువంటి అనేక రోగస్తులు, ఉన్నటువంటి అనేక గుడ్డివారు దుర్వాసంతో వ్యక్తి ఆ స్థలంలోకి యేసు ప్రభు వెళ్ళాడు. ఎందుకంటే ఆయన ప్రేమ. దీర్ఘకాలంతో మన వ్యాధులతో అనేక సమస్యలు
ప్రభు సేవకులు ప్రభు నామంలో కానీ ఆ సమస్య పరిష్కారం అయిపోయింది. లోకానికి మేలు చేసే ప్రభు సేవకులైన ప్రభు నామాన్ని ప్రకటించేవారైనా మేలు అయితే ఏమి చూస్తున్నారంటే ఆశ్చర్యాలు పేతురు దీన్ని చూసి 3:12 పేతురు దీన్ని చూసి మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుతున్నారు? నా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నన్ను వీనికి బలమిచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు తేరు చూస్తున్నారు? చూడండి, దేవుడికి ప్రభువుని ముందు పెడుతున్నారు. ఇది మా సొంత శక్తి కాదు, ఇది ప్రభు చేసిన కార్యము అని ప్రభువుని ముందు పెడుతున్నారు. ఆయన నామమే మీరు చూసి ఆయన వర్ణ కలిగిన విశ్వాసమే పూర్ణ స్వస్థత కార్యం జరిగింది. ఆయన నామంలో విశ్వాసం కార్యం జరగబడింది. కాలం ఉన్నటువంటి ఆ సమస్య పరిష్కరించబడింది. ఆ వ్యాధి స్వస్థపరచబడి సమస్య తీర్చబడింది. ఏంటంటే ఆయన నామంలో విశ్వాసం ఎందుకు పరిష్కరించబడలేదు ఇంతకాలం అంటే ఆయన నామంలో విశ్వాసము ఉంచలేదు, ప్రభు నామాన్ని అంగీకరించలేదు. చూడండి, కాబట్టి ఆయన ఎప్పుడైతే ఆయన నామాన్ని విశ్వాసం ఉంచాడో ఏమంటే ఆయన నామంలో జరిగిందని పేతురు వారికి చెబుతూ ఉన్నారు. ఎవరు చెప్తున్నారంటే ఇక్కడ మందిరంలోకి వెళ్ళిన తర్వాత చూడండి, దాదాపు కొన్ని వేల మంది ఆ వ్యక్తులు చూడటానికి వచ్చారు. మందిరంలో కొన్ని వేల మంది వచ్చారు. తర్వాత ప్రభు గురించి చక్కగా ఆయన బోధించాడు. అక్కడ ఏమండి బోధించినప్పుడు 5,000 మంది ఆయన నామాన్ని విశ్వాసం ఇచ్చారు, ప్రభు నామం. అందుకని అంటే ఒక సోదరుడు ప్రార్థన చేసి ఒక ఆయన యోహాను సువార్త 14:14లో నా నామమును మీరు ఏదడిగినానో నేను మీకు చేస్తాను. అది నా మనసులో ఉంది చెప్పాలని జరిగిన ఆయన కూడా ప్రార్థన చేశాడు, సంతోషించాడు. ప్రభు నామంలో నీకు ప్రతిదీ పరిశ్రమ అయిపోతుంది. ప్రభు నామాన్ని అంగీకరించి ఆహ్వానించి నువ్వు దాన్ని ఇష్టపూర్వకం చేసుకుని విశ్వాసం నుంచి నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీకు పరిష్కారం కానిటువంటి సమస్య ఇది కూడా ఉండదు. బహుకాలం నుంచి 35 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి వ్యక్తిని ప్రభు 40 సంవత్సరాల కుంటి వ్యాధి ఉన్నటువంటి ఈ వ్యక్తిని శిష్యుడు బాగు చేసినప్పుడు ఆ యాజకులకి, అధికారులకి, పెద్దలకి, ఉన్నటువంటి శాస్త్రులకి వాళ్ళకి మంట మనం ఏమి చేయలేని వాళ్ళు ఉంటున్నాం, వీళ్ళు అన్ని చేసేస్తున్నారు, ప్రభు నామంలో గొప్ప కార్యాలు చేస్తున్నారు, ఇది ఎలా ఆటంకించాలి మనం అని సభకు పిలిచారు. వాళ్ళని మేలే చేశాడు కదా, ఒక వ్యక్తికి మేలే చేశాడు కదా, ఏమంటే దేవుని కార్యాలు చేశాడు కదా. సభ ఏ అధికారం చేస్తున్నారు మీకు
ఎవరు ఉందో చెప్పుకోవచ్చు. కానీ ముందుకెళ్ళట్లేదు, బైబుల్ వాక్యం ముందుకెళ్ళట్లేదు. కాబట్టి వాళ్ళని లోపుగా చేస్తూ ఉన్నారు. ఇక్కడ పేరు తీసుకెళ్ళి ఆ సభలో నిలబెట్టి వారిని ఏ అధికారం చేత మీరు చేస్తున్నారని పంపించేశారు. తర్వాత బహుగా భయపెట్టారు. సభ బయటకు పంపించి ఏం చేస్తాం అక్కడికి చేసిన కనపడుతుంది. ప్రభునామంలో కార్యం జరిగింది, వీళ్ళు ఏం చేస్తాం మనం అని చెప్పి ఆలోచించి మరి ప్రజలందరికీ భయపడి ఏం చేశారంటే 20 నేను చదువుతాను. వాడు విడుదల నుండి తమ స్వజనుల యొద్దకు వచ్చి పెద్దలను తమతో చెప్పిన మాటలన్నింటినీ వారికి తెలిపి వారు విని ఏక మనసుతో దేవుని గిట్లు బిగ్గరగా మొరపెట్టేది, నాదా నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిని సమస్తమును కలగజేయి వాడవు. ఇక్కడ కొన్ని ప్రవచనాలు కూడా లేఖనాలను తీసుకొచ్చి ఆయన పెట్టారు. ప్రార్థనలో పెట్టి ప్రభు జ్ఞాపకం చేస్తున్నాం. ఆయన మర్చిపోయేవాడు కాదు, కానీ వీరికి ఉన్నటువంటి లోపల అవగాహన, ఆ లేఖనంలో కూర్చున్నటువంటి అది కూడా వారికి పెట్టి ప్రార్థన చేస్తున్నారు. చూడండి, వారు బయటికి విడుదలైన తర్వాత మొరపెడతానంట. ఎలా మొరపెడతారు వాళ్ళు? 20 ఎన్నో వచ్చినది 4వ అధ్యాయంలో ఎన్నో వచ్చినాం? 24. వారు విని ఏక మనసుతో దేవుని గిట్లు బిగ్గరగా మొరపెట్టిరి. బిగ్గరగా మొరపెట్టారంటండి, బిగ్గరగా మొరపెట్టారు. తర్వాత అదే అధ్యాయంలో ఎవరు మొరపెట్టారు చూడండి. 29. ప్రభువా, ఈ సమయమునందు వారి బెదిరింపులు చూసి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడని యేసు నామము ద్వారా సూచక్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చెయ్యి సాక్షి ఉండగా, దేవుడు ఆయన నామములో ఆ కార్యాలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యములు చేయడానికి సాక్షి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యను బోధించినట్టు వాడు పంపించను. వారందరూ వారికి ధైర్యముగా ఒకే మనసు వాళ్ళు చేశారు. భూమి కంపించిందంట, కంపించింది. తర్వాత వాళ్ళు ధైర్యముగా వాక్యాన్ని బోధించగలిగారు. ఏమండి, ఈ 32వ వచనంలో విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మ గలవారై ఉండి, చూసారా, విశ్వసించిన వారు కూడా ఏమొచ్చింది? ఏకాత్మ ఏక హృదయం కలిగిన, ఏకాత్మ ఏక మనసు కలిగి ఉన్నప్పుడే ఆ యొక్క కూడికి ఒక అర్థం ఉంటుంది. ఎవరి ఉద్దేశం వాళ్ళది, ఎవరి ఆలోచన వాళ్ళది ఉన్నప్పుడు అక్కడ భేదము వచ్చే దాంట్లో పట్టు. కీర్తన అన్నాడు, సహోదరుల ఐక్యత కలిగి ఉండట కొంతలో పెంచుకుంటారు. చూడండి, కాబట్టి ఆ యొక్క మేడగదిలో కూడి ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ కోసం వారు కనిపెట్టుకుని ఉన్నప్పుడు 120 మంది కంటే ఎక్కువ మంది ఉన్నప్పుడు వారందరూ కూడా ఒకే ఉద్దేశం, ఒకే ఆలోచన, ఒకే మనసు. పరిశుద్ధాత్ముడు వస్తాడు, మేము అన్నీ పొందుతాం. ఆయన మా హృదయంలో అంగీకరిస్తాం. ఆయన మేము పొందుకోవాలి. ఒకే ఉద్దేశం, ఒకే మనసు, ఒకే హృదయం. 120 మంది కంటే పైన ఉన్నటువంటి వారికి ఒకే ఆలోచనతో ఉన్నారు. పరిశుద్ధాత్మ రాగానే అందరి మీద వారి పెట్టారు, అందరి మీద చూసారు. కాబట్టి నెల పెట్టుకునేటువంటి ఈ యొక్క మంచి ఉద్దేశంతో పెట్టేటువంటిది
ఏమన్నా డబ్బాలు పడతాయి అక్కడికి ఏంటంటే 10 మంది ఉన్న వాడికి డబ్బాలు పడతాయి. ఇంకెక్కడ ఐక్యత? నీకెందుకు రాష్ట్రానికి 10 మంది లేదు అంటే ఏమండి? నువ్వు 10 సంఘాలు చేయొచ్చు, ఇంకొకటి ఒక సంఘమే చేస్తున్నాడు, లింగలింగ అంటే ఒక సంఘం ఏదో చెప్తాడు. అది నీకెందుకు? అక్కడే నీ మనసు ఐక్యత పోతుంది. నువ్వు ఎప్పుడైతే ద్వేషించావు, ఎప్పుడైతే విమర్శించావు, ఎప్పుడైతే అతను శనసూపు చూసావో ఇంకా ఐక్యత రాతుంది. అది నీకెందుకు? ఆయన ఒకటే ఇచ్చాడు, ఇంకోటి 2 ఇచ్చాడు, ఇంకోటి 5 ఇచ్చాడు. అది నీకెందుకు? ఇచ్చినోడు చూసుకుంటాడు. మనం సేవకుల మధ్య ఎక్కడ ఐక్యత పోతుందంటే ఎదటి వాడిని చిన్న చూపును చూసి నీకు నీవే గొప్ప అనుకోవడంలో, నీకు నీవే హెచ్చించుకోవడంలో, నీకు నీవే నేను అన్ని చేయగలను అనుకునే మనస్తత్వం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే ఐక్యత పోతే చేసే ప్రార్థన ఆటం కలిగితే సాధన ఉద్దేశమే నచ్చిపోయింది. చూడండి, కాబట్టి ప్రభు అది నేర్పాడు. ఇంకేమన్నాడంటే మీకు మాదిరిగానే ఉండాలని చూస్తున్నా. ఇదిగో నేను అనక ప్రభు అని బోధకుడని నన్ను అంటున్నారు, మీరు కూడా నన్ను మాదిరిగా తీసుకొని ఒకరి పాదంలో ఒకరు కడగా వసిండే నీకంటే ఎదుటి వాళ్ళ లోపు చూసి ఆయన పాదాలకి నువ్వేం కలుగుతావు? ఒక ఆయన అడిగాను, ఏమని అడిగానంటే ఆయన నేను బెంగళూరు పెద్ద ట్రైనింగ్ అయినా మంచి దేవుడు సమర్పించుకున్నావు, ట్రైనింగ్ అయ్యావు, ఎంతో జ్ఞానం నేర్చుకున్నావు. కానీ అది మనం తప్పలేదు కదా. మరి ఎదుటి వారి పాలన కొడతాం ఎలా కనబడుతున్నా నేను? నీలాంటి కదా, నాలాంటి కాదు. చదువు తెలుసలేదు, నీకేం తెలియదు, ట్రైనింగ్ కావాలా, నీకు వాక్య జ్ఞానం లేదు, ఏం లేదు. అది నీలాంటి అడుగుతాడు. అటువంటి వాడు ఎలా తీరుడుగా ఉంటాడు, ఎలా తగ్గించుకుంటాడు, ఎలా చూపిస్తాడు, ఎలా మాదిరిగా చూపించగలరు లోకానికి. ఇంకెలా ఐక్యం అప్పుడు కలిసి ప్రార్థన చేస్తే ఏ కార్యాలు జరుగుతాయి? ఆ గర్వం వెచ్చబడలేదే, ఆ హెచ్చించుకునే స్థితి ఇంకా నలకొట్టబడలేదే, తను హెచ్చుగా అనుకునే మనసు ఇంకా పోలేదే. ఎలా తగ్గింపు వస్తుంది? అందుకే ఏకవృత్యం, ఏక మనసు, ఏకాత్మ ఇంకో పట్టించలేకపోవడం. నేను అనుకుంటాను అందరూ కూడా నాకేం తెలియదు అనుకుంటాను. శ్రద్ధగా పట్టుకుంటాను. ఎదురువాడు కార్యం జరిగి ఆలోచన ఈ యొక్క వాక్యాన్ని బట్టి నేను మనం జ్ఞాపకం చేస్తానండి. మీకంటే శ్రేష్ఠుడని కాదు, మీకంటే చదువులోనని కాదు, మీకంటే పాడగలను లేకపోతే వాక్యం చెప్పాలని కాదు. దేవుని యొక్క వాక్యం రాయబడిన బట్టి ఇలా చేసుకుంటే మనం చేత ఎన్నో ప్రతిఫలాలు చూడగలము, ఈ ప్రయాస ప్రతిఫలం చూడగలము అనేది మన యొక్క ఆలోచన ఈ సందర్భంలో. కాబట్టి ప్రియులారా, దేవుడు తన యొక్క సాధనాలు వాడుకొచ్చుకుని మనం వాడుకుంటున్నాడు. మన మధ్య మన గుణాలు, మన మనస్సు, మన హృదయంలో ఉన్నటువంటి ఆలోచన విధానము మరి ఎలా ఉందో మనం కూడా పరీక్షించుకొని ప్రభు సన్నిధిలో మనం ఐక్యత కలిగి చేస్తున్నప్పుడు సహోదరుల ఐక్యతతో అది మనోహరతది గొప్ప కార్యములు మనము చూడగలం. అనేక కార్యాలు సాతాన్ యొక్క ఆ యొక్క అగ్ని బాణములను మనం ఎదుర్కోగలుగుతాము, సాతాన్ యొక్క ఉద్దేశాలను మనం ఎదుర్కోగలుగుతాము, అనేక సంబంధమైన ఎదుర్కోగలుగుతాం. అవన్నీ కొద్దిటువంటి శక్తి అధికారము ప్రభు మనకి ఇచ్చాడు. కానీ అధికారం కొనసాగాలి అంటే మనలో కూడా ప్రభు యొక్క మనసు ఆయన గుణలక్షణాలు కలిగి ఉన్నప్పుడు మనం తగ్గించుకొని ఉన్నప్పుడు ప్రభు ఏం చేస్తాడు? నా తోటి వారి కంటే నేనే తక్కువ వాడను అనే మనసు ఎప్పుడైతే మనకు ఉంటుందో అందరి మధ్య ఐక్యత ఉంటుంది. గర్విష్ఠుల మధ్య ఐక్యత ఉండదు, దీనుల మధ్య ఐక్యత ఉండదు. చూడండి, కాబట్టి దేవుని సన్నిధిలో వేలు తగింది, కానీ వారిని ఎంత ఇబ్బంది పెట్టారు. అయినా వారు కలిగి గట్టిగా బిగ్గరగా ప్రార్థన చేస్తా ఉంటే ఆ భూమి కంపించింది. అక్కడ గొప్ప కార్యం జరిగింది. విశ్వసించిన వారందరి మధ్య కూడా ఏక మనసు సంఘంలో కూడా ఐక్యత ఉంటుంది. ఇప్పుడేమో దేవుడు గొప్ప మహిమ కార్యం చూసి అది మహిమగల సంఘముగా
కలిగి ప్రభు మనసు కలిగి వెలుగుతూ ఉండాలని ఐక్యత కలిగి ఎటువంటి ఏకవృద్ధం కలిగి ఏక మనసు కలిగి ఒకే ఆత్మ కలిగి ఒకే ఆలోచన కలిగి బిడ్డగా ప్రార్థన చేసి మొదలుపెట్టే వారిగా ఎన్ని సంవత్సరాలతో పరిష్కారం కానటువంటి సమస్యలు మీరు నామమును నమ్మి ప్రభావ మీరు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు అవి పరిష్కారం గొప్ప దేవుడు నీవు ఉన్నావు నాయన. మీరు ఉన్నప్పుడే కాదు కానీ మీరు ఏర్పాటు చేసుకున్న సేవకుల ద్వారా కూడా నువ్వు అధికారం ఇచ్చి సారశక్తుల మీద రోగముల మీద వ్యాధుల మీద నువ్వు అధికారం ఇచ్చి పాపమంతని అధికారం ఇచ్చి వారి ద్వారా కూడా గొప్ప కార్యములు వారి చేతులు మారుమూస్తున్న గొప్ప కార్యములు జరిగేటట్టుగా నువ్వు ఏర్పాటు చేసుకున్నావు తండ్రి. కనుక పేదలు నాయన 40 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి వారిని బాగు చేయగలిగాడు ప్రభావ. మీ నామం విశ్వాసమే కలిగిందని అనేక సాక్షి చెప్తున్నాడు ప్రభావ. నా తండ్రి నిజమే మీ నామంలో గొప్ప కార్యం జరిగితే చేస్తాను ఆయన. నాయన విశ్వాసం నిత్యం పొందనని చెప్పిన మాట సత్యము నాయన. నా నామం ఏదైనా మీరు చేస్తానని చెప్పిన మాట ఎంత సత్యంలో అడిగా ఇది స్వస్థపరచమని విశ్వాసం ఉంచమని అన్నాడు. అక్కడ గొప్ప కార్యం జరిగినట్టుగా చూసాం చేయడానికి లోకానికి వచ్చావు. సేవలు ఏర్పాటు చేసుకున్నాం. ఏది ఎక్కడ ఆటంకం లేకుండా అడ్డుగోడలు తొలగించి బలంగా జరగాలని మేమందరూ ఐక్యత కలిగి కూడి ప్రార్థన చేస్తాం. గొప్ప కార్యం ఆ ప్రార్థనకి కూడికి తగిన ప్రతిఫలం మీరు మాకు అనుగ్రహించి మీరు ఈ కూడిక మా అందరికీ దీవెనకరంగా ప్రపంచానికి లోకానికి నేను ప్రార్థన చేస్తాను అంశములన్నిటికీ దీవెనకరంగా ఉన్నట్లుగా మీరే కూడికను ఆశీర్వదించమని ఆయన తండ్రి సంస్థను సమకూర్చినటువంటి ఏర్పాటు చేసినటువంటి కుటుంబస్తులను సంఘర్షణ ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి దీవించమని యేసు పరిశుద్ధ నామములో అబ్రాహిం గారు మనం ఉన్నారు. సరే పిక్చర్స్ దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. నా ప్రభువు రక్షకుడు నేను యేసుక్రీస్తు నామమున శుభములు కలుగును గాక. దేవుడు మనల్ని దీవించును గాక. అలాగే దైవ సేవకులు మా మధ్యలో ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారిని బట్టి కూడా ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఐక్యత గురించి మరి దేవుడు మనతో మాట్లాడి ఉన్నారు. స్వస్థత గురించి మాట్లాడుతూ వచ్చారు. అంతే ఒక విషయం నాకు సమయం పట్ల మన క్రైస్తవులకు ఉండవలసినటువంటి విధానం, క్రైస్తవులకి ఏమి ఉండాలి అనేది కొన్ని విషయం ఆలోచన చేద్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. మొట్టమొదటిగా మన క్రైస్తవులకు ఉండాల్సింది సాక్ష్యం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. మన కుటుంబంలో సాక్ష్యం ఉండాలి. సభలో సాక్ష్యం ఉండాలి. మన గ్రామంలో సాక్ష్యం ఉండాలి. సాక్ష్యం ఉన్నప్పుడే ప్రభు మన పట్ల వేడి
రెండవది, సంఘం అభివృద్ధి అవడానికి సహాయపడాలి. సాక్ష్యం అలాగనే సంఘంలో సాక్ష్యం లేకపోయింది, సంఘం పెరగటం అనేది కావాల్సింది ఏంటి అని అంటే ఎన్ని రకాల ఒక ఆత్మను రక్షించాలంటే అదే దాన్ని చేసుకొని సాగుకుంటూ కావచ్చు చేస్తే సంఘంలో సాక్ష్యం ఎప్పుడైతే హల్లెలూయా. నాకు ఇచ్చినటువంటి సమయంలో కొద్ది సమయం అయింది. రూతు గ్రంథం కూడా 10-11 వచనాలు. రూతు గ్రంథం కూడా 10-11 కళ్ళజోడు మరిచిపోయింది. సరే త్వరగా నేను అందించిన త్వరగా చూపించాను. నాకు మరి దీవెన నొందిన దానవు, దేవునికి మహిమ కలుగును గాక. నాకు మరి యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, దీవెన నొందిన సంఘము, దీవెన నొందిన కుటుంబము, దీవెన గ్రామం. ఎప్పుడు దీవెన నొందుతుంది ఈ కుటుంబము, ఈ సంఘము, గ్రామము అని మనం ఆలోచన చేస్తే మన సాక్ష్యమే, మన కుటుంబ సాక్ష్యము, సంఘ సాక్ష్యము ఆశీర్వదించబడటానికి అవకాశం ఉంది, దీవెన ఉండడానికి అవకాశం ఉంది. ఆ మాట చెప్తూ దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమె ఉద్దేశము నన్ను దేవుడు ఉన్నతమైన స్థానంలో తీసుకెళ్తాడు. ఆమె గతించిన వదిలేసింది. తర్వాత ముందున్న జీవితం కొరకు ఎదురు చూస్తా ఉంది. నన్ను ఉన్నతమైన స్థానంలో తీసుకెళ్తాడు. అందుకనే అందే, నీ దేవుడే నా దేవుడు, నీ జనులే నా జనులు, నువ్వెక్కడ అంటే నేను అక్కడ ఉంటానని చెప్తాను. ఎంత మంచి హృదయం, యవనస్తురాలు, ఎంత మంచి హృదయం, నచ్చిపడే మనసు. కానీ ఆవిడ ఏం చేసిందట? దేవునికి కట్టుబడి ఉండి దీవెన నొందిన దానవు అనిపించింది. అంటే మనం దీవెన నొందాలి అని అంటే చాలామంది పలుకుతాం, దీవెనలు పలుకుతాం. ఆకాశవాకులు పట్టజాలంత దీవెన ఈ కుటుంబం మీద కుమ్మరించి ప్రభువా. వాళ్ళ దగ్గర సాక్ష్యం లేకపోతే ఎలా కుమ్మరిస్తాడు దేవుడు? వాళ్ళ దగ్గర సాక్ష్యం లేకపోతే ఎలా కుమ్మరిస్తాడు దేవుడు? దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు కుమ్మరించాలి అని అంటే మనం ఏమై ఉండాలి? సాక్ష్యము కలిగి ఉండాలి. మొట్టమొదటి సాక్ష్యం కలిగి ఉండాలి. 2 తిమోతి పత్రిక 4:7
2 తిమోతి పత్రిక 4:7 నా కొరకు కడముట్టించుతున్న విశ్వాసం కాపాడుకుంటుంది. ఏమన్నారు మళ్ళీ? కడముట్టించుతని అంటాడు. మంచి మా గ్రామంలో ఓ ఆయన తీసుకెళ్ళాం. 70 మంది పాడుకుంటూ పెట్టుకు మోసుకుంటూ తీసుకెళ్ళాం. సాక్ష్యం లేదు, సాక్ష్యమే లేదు, సాక్ష్యం లేదు. ఈనాటిగా కుటుంబానికి సాక్ష్యమే లేదు. ఏం పొరుగు కట్టకుండా, ఏం పొరుగు ముట్టించాడు, కడముట్టించాడు, ఏం కష్టపడ్డాడు, ఏం సాక్ష్యం సంపాదించాడు? ఏమీ సంపాదించలేదు. మొట్టమొదటిగా మన క్రైస్తవులకి సేవకులే కావచ్చు, సంఘమే కావచ్చు, అయ్యా చెప్తా వచ్చారు కదా, సంఘం ఉంది, సేవకులు ఉన్నారు, ఎవరికి చెప్పాలని ఎవరైనా కావచ్చు. సాక్ష్యం ఖచ్చితంగా ప్రతి క్రైస్తవుడికి సాక్ష్యం అవసరము. ప్రతి క్రైస్తవుడికి సాక్ష్యం అవసరం. సాక్ష్యం ఉంటే సంఘం పెరుగుతుంది. సాక్ష్యం ఉంటే మనం బయటికి వెళ్ళి అప్పు తెచ్చుకోవాలి. మనకే పట్టుకొచ్చుకుంటారు. ఇప్పుడైనా తీసుకెళ్ళబట్టి ఏం చేస్తారు? ఇంటికి తిన్నా మనకి ఎవరు అది సాక్ష్యం సంపాదించుకోవటానికి ఇష్టపడతాము. రెండవ మాట కీర్తన గ్రంథం 18 అధ్యాయం 6వ వచనం. నా శ్రమలో అసలు శ్రమ కావాలా అవసరం లేదు మనిషి. స్వతంత్రం కావాలగా క్రైస్తవులకి శ్రమ కావాలా అవసరం లేదు. పాస్టర్ గారు నేను శ్రమలో నలిగిపోతున్నా, ఇరుకులో నలిగిపోతున్నా, ఇబ్బందులో నలిగిపోతా ఉన్నా అన్నారు. కమ్మరోడు ఖచ్చితంగా ఇనప పనిముట్టును పెట్టుకెళ్ళి ఏం చేస్తాడు? పట్టుకెళ్ళి కొలువులో పెడతాడు. కొలువులో పెట్టి ఎర్రగా కాల్చి నాగల మీద పెట్టి కొట్టినప్పుడు అది ఒక పాత్రగా తయారు. శ్రమ ఉండాలి. దేవునికి స్తోత్రం కలగగా ప్రతి క్రైస్తవుని ఇంటిలోనూ సంఘంలోనూ శ్రమలు ఎప్పుడైతే వచ్చినాయో శ్రమలను బట్టి మనం ఏం చేస్తాం? యెహోవాకు మొర్ర పెడతాం. మొర్ర పెట్టినప్పుడు మన మొర్ర ఆలకించి దేవుడు ఉన్నతమైనటువంటి మేలు మనకు చేయడానికి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలగగా శ్రమ రాకపోతే మనకు మేలులో దొరుకుతుంది కదా. శ్రమ మేలు వచ్చింది. శ్రమ రాకపోతే మేలులో శ్రమ రాకూడదని అర్థం చేస్తాయి. శ్రమ రాదు, మేలు రాదు. శ్రమ రావాలి, కష్టం రావాలి, పౌరుషం రావాలి, ప్రార్థన చేయాలి. దేవుడు మన ఉన్నతమైన స్థానంలో యెషయా గ్రంథం 49 అధ్యాయం 13వ వచనం. యెషయా గ్రంథం 49 అధ్యాయం 13వ వచనం. శ్రమ నొందిన తన జనుల యందు జాలిపడి యెహోవా తన జనములను ఓదార్చి ఉన్నాడు. శ్రమ నొందితే ఏం చేస్తాడంట దేవుడు? తన జనులను ఓదారుస్తాడు. ఓదార్చడం అంటే ఎవరైనా సచివాలయం కాడికి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తామంటే ఆయన ఉన్నప్పుడు నీకు ఇలా మోసాడమ్మా, అలా మోసాడమ్మా, అలా చేసాడమ్మా, ఇలా చేసాడమ్మా అంటే ఇంకా ఈవిడికి బాధ ఎక్కువైపోయేలా చేస్తారు కదా. కానీ ఓదార్చడం అంటే హక్కును చేర్చుకొని నేనున్నాను
అని మనం వాదారుస్తాడట. శ్రమ ఏం చేస్తాడు ప్రభు వారు? ఎందుకు చేర్చుకుంటాడు? పిల్లలు మాత్రం బయటలో పునాది వేసేస్తున్నాయి. పిల్లలు మాత్రం ఈ పని చేసి ఇలా ఉన్నది మాస్టర్ గారు అనుకున్నాం. కానీ కొన్ని నెలలకి 9 నెలల్లో 7 నెలలు పూర్తి చేస్తాం. 8 నెలల కృతజ్ఞతగా కార్యక్రమం అయిపోయింది. దేవుడు సహాయం చేశాడు. స్లాబ్ వేసుకున్నారు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఆ స్లాబ్ వేస్తమే గజగణం అయిపోయింది. చాలా కొట్టుమిట్లు అయిపోతే పాస్టర్ గారు అంటాడు మళ్ళీ స్లాబ్ వేయాలంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. అవసరమా కాదని మనం ఆలోచన చేయాలి. అవసరం కాదని మనం ఆలోచన చేస్తే అవసరమే. ఆయన పొరుగురు, ఆయన ఇక్కడ ఉండాలి. ఒక పూట 2 పూటలో భోజనం ఇక్కడ ఉండాలి అంటే ఇదిగో సరిపడతా ఉన్నారు. జాలి పడి ప్రార్థన చేయాలి. సంఘమైన సేవకులైన ప్రార్థన. ఇదివరకు మనం చేసినప్పుడు రోజు 1 గంటన్నర ప్రార్థన చేస్తాం. 4 గంటలు వేసేటువంటి అలవాటు చాలా మందికి ఉంటుంది. ఇంకా పెద్దవారు అయితే ఇంకా ముందర చేసే అలవాటు ఉంటుంది. ఆ సమయం మనం 1 గంటన్నర ప్రార్థన చేసేటువంటి సమయంలో శ్రమలో వదిలినప్పుడు ఇంకొక అరగంట పెంచుకుంటే మన శ్రమ పరిష్కారం ఏమన్నమాట. నా అది దేవుడికి స్తోత్రం కాకుండా మాకు కూడా చాలా ఇబ్బంది. మాస్టర్ గారు ఎంతమందిని పెట్టాడు. మేము కూడా ప్రార్థన చేసి మందిరం ఏర్పాటు చేసాం. కానీ మేము ఓపెన్ చేసిన నెకే ఆ 2 మార్క్ వేస్తే ఏం చేశాడు అయిపోయింది. మన టూర్లైంది హైవేకి మొదలు కొట్టేశాడు. మందిరాన్ని తీసేసినప్పుడు చాలా బాధపడ్డారు. ఇంత పెట్టాం కదా, రూపాయి పోసేసి ఇంత శ్రమ పెట్టాం కదా ప్రభు, అలాగా దుష్టుడు ఇలా చేసేది ఏంటని ఎంతో ప్రార్థన చేశాం. మళ్ళీ ప్రార్థన పెంచాం. ఇసుక్కి ప్రార్థన చేశాం, మెట్లకు ప్రార్థన, ఓసలకు ప్రార్థన చేశాం, సిమెంట్కి ప్రార్థన చేశాం, ఆఖరికి వచ్చి నేను నీళ్ళకు కూడా ప్రార్థన చేశాం. అలాగే దాయపోయే ఎంతవస్తున్నటువంటి వారందరి వరకు ప్రార్థన చేస్తాం. దేవుడు సాయం చేశారు. దేవుడు సాయం చేశాడు. 5 మంది మళ్ళీ అద్భుతమైనటువంటి మందిరం జరిగింది. శ్రమ పడకోకుండా ఫలితము ఉండదు. ప్రతి క్రైస్తవులు మొట్టమొదటిగా కావాల్సింది గొప్ప సాక్ష్యం కావాలి. కుటుంబంలో కావచ్చు, సంఘములో కావచ్చు, సేవకుల కుటుంబంలో కావచ్చు, ఏ కుటుంబంలో అంటే కావచ్చు,
పత్రికలు కావాలి పక్క మాత్రం ఆట తిరిగారు, ఆటం తిరిగాడు, వచ్చాడు, కొట్టాడు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. మూడో మాట ఇస్తున్నాం ముందు కదా, దేవుడికి స్తోత్రం కలుగునగా. సరే, మూడో మాట కీర్తన భాగం 11వ కీర్తన భాగం 7వ వచనం. 11వ కీర్తన భాగం 7వ వచనం. దేవునికి మహిమ కలుగును. యథార్థవంతులు, మూడో మాట చాలా జ్ఞాపకం ఉంచుకోవాలి. మూడో మాట, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనం చేసేదారు. అలవాటు ఉందా మనకి? అలవాటు ఉందా? దేవుని స్వామి అనేటువంటి అలవాటు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. మన తండ్రి మనతో మాట్లాడతాడు. అవాదముతో మాట్లాడలేదా? అవాదముతో మాట్లాడలేదు, మనతో మాట్లాడతా ప్రభు. కొంతమంది అంటారు మాతో మాట్లాడు, మన వాక్యమే మాట్లాడుతుంది అని అంటారు. నేను దాని గురించి నేను ఏమి అన్నా, కానీ దేవుడు మాట్లాడతాడు అనేది నాకు తెలుసు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను 60 మందిని కట్టాలనుకుంటే ఒక ఆయనలాగా వచ్చి 60 అడుగులు కట్టి నాతో మాట్లాడుకుంటూ వచ్చాడు. నేను చేయాలని నేను ఆ కుమారుని చైనా ఈ కుమారుని చైనా అని అడిగితే కుమారుని జీవించాడు. వివాహం చేస్తాం. ఆశ్చర్యంగా ఉంది. పాప వివాహం కూడా అదే. నేను వాళ్ళ కట్నాలు చూడలేదు, నేను చేసుకోలేదు, కానీ ఆప్యాయత ప్రభు మాట తీసుకొని నేను చేసుకుంటూ వచ్చాను. ప్రభు నాతో మాట్లాడుకుంటూ వచ్చాను. దేవునికి స్తోత్రం కలుగును. కొంతమందితో మాట్లాడవచ్చు, కొంతమంది వాక్యంతో మాట్లాడవచ్చు. నాకు వాక్యంతోనూ మాట్లాడారు, దర్శనంలోంచి మాట్లాడారు, కళ ద్వారా కూడా మాట్లాడారు. దేవుని స్తోత్రం కలుగునుగా. ప్రత్యక్షత చూడాలి. ఏమన్నాడు? ఆయన ముఖ దర్శనము చేయదు. దేవుని స్తోత్రం కలుగునుగా. మనం ప్రతిరోజు ప్రభుత్వ స్నేహం చెప్తాం. నాకు 15 నిమిషాలు ప్రార్థన చేస్తాం. అటు విధంగానే మనం కూడా తెల్లవారుజామున లేచి ప్రార్థన చేస్తాం. మధ్యాహ్నం ప్రార్థన చేసే అలవాటు ఉంటుంది. సాయంత్రం ప్రార్థన చేసేటువంటి ముమ్మారు ప్రార్థన చేసేటువంటి అలవాటు ఉంటుంది. అలాగే 7 సార్లు ప్రార్థన చేసేటువంటి అలవాటు కొంతమందికి ఉంటాయి. స్తోత్రం కలుగునుగా. మనం ఎలా చేయాలి? ప్రార్థన చేసినప్పుడు ప్రభు ప్రార్థనలో తర్వాత రోజు నీ సమస్యకే పరిష్కారమై ఉన్నాడు. అదే మనకి ముఖ దర్శనం అని నేను చెప్పగలను. దేవునికి స్తోత్రం కలుగునుగా. చూడండి, హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 2వ అధ్యాయం 3వ వచనం. 2వ అధ్యాయం 3వ వచనం. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున సమస్తము దేవునికి స్తోత్రం కలుగునుగా. చాలా మంది ఏం చేస్తుంటామంటే దర్శనము లేకోకుండా, దేవుని లేకోకుండా, దేవుని నుంచి ఏమాత్రం కూడా స్పందన లేకోకుండా మన ఆలోచన ప్రకారమే ముందుకెళ్ళిపోతాం. సేవా విషయం కావచ్చు, ఇటు ఆ పిల్లలు చేసేటువంటి పెళ్లిళ్ళ విషయం కావచ్చు, లేకపోతే కొట్టుకునేటువంటి విషయంలో కావచ్చు. నేనైతే ప్రతిదీ కూడా ప్రభుని అడుగుతాను. ఏది కొనాలన్నా ప్రభుని అడుగుతాను. ప్రభా, ఇది కొనాలనుకుంటావా, నీకు ఇష్టమా కాదా అనేది కొంతకాలం వేచింగ్ చేసి కొంటా ఉంటాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. అలాగనే ఆయన అంటాడు, నిర్ణయ కాలం మనకి ఆయన సమాధానం ఇచ్చేది నిర్ణయ కాలంలో. 2 సంవత్సరాలు ప్రార్థన చేస్తాను. 2 సంవత్సరాలు ఇంటికి వచ్చిందంటే 2 సంవత్సరాలు కనపడదు.
2 సంవత్సరాలు కనపడటనే వాళ్ళు వచ్చారు, చూసుకున్నారు, మళ్ళీ లేదు. వాళ్ళు చాలా అడిగారు, కానీ నేను ఒకటి అడిగాను, మేము ఒకటి ఇవ్వలేమని చెప్పాను. దేవుడు నన్ను దర్శించాడు, మళ్ళా దర్శించాడు, వివాహం జరిగింది. దేవుడికి స్తోత్రం కాలంగా. ఎన్ని సంవత్సరాలకి అన్నమాట సాక్ష్యం ఉండాలి, క్రైస్తవులకి సాక్ష్యం ఉండాలి. సంఘం కావచ్చు, సేవకులు కావచ్చు, ఎవరికైనా సాక్ష్యం ఉండాలి. రెండోది ఏముంటుంది, క్రైస్తవులు శ్రమ పడాలి, శ్రమ తీసుకోవాలి. మూడోది దేవుడి దర్శనం ఉండాలి. దేవుడిలో దీవించిన గాక. చిన్న ప్రార్థన, మరి తర్వాత నడిపించేటువంటి వారు ఆ ప్రార్థన చేయిస్తారు. దయచేసి క్షమించండి, టైం అయిపోతా ఉంది. త్వరగా పోయినప్పుడు మన పొరంపాలను చాలా చేస్తున్నటువంటి మాస్టర్ గారు కొంచెం 10 నిమిషాలు మనకి మరోసారి గత 25 సంవత్సరాల నుంచి చూస్తున్నానండి. అప్పటి నుంచి చూస్తూ ఉన్నాను. ఆయనలో చాలా మంది మీరు నాయందు నాన్నలు మీ అందు ఉండేవాళ్ళ మీరు ఏదైతే అడుగుతారో దాన్ని నేను ఏం చేస్తానంట అనుగ్రహిస్తాను అని చెప్తాను. అంటే వాక్యం మనలో ఉండాలి. మనతో ఏముండాలంటే వాక్యం ఉండాలి. వాక్యాన్ని మనం ఎప్పుడు కూడా ఏం చేయాలంటే చదవాలి. ఎప్పుడు కూడా వాక్యాన్ని ఎప్పుడు కూడా వాక్యాన్ని ఏం చేయాలంటే గైకోవాలండి. మనం చదువుతుంది కదండి. యేసు ప్రభువే లోకస్వామి ఎత్తైన కొండ మీదకి వెళ్ళి ప్రతిరోజు ప్రార్థన చేసేవాడు. ఆ ప్రార్థన చేస్తే దేవుని ఆత్మ మందులో వచ్చినప్పుడు యెషయా గ్రంథం తీసి చదువుకున్నప్పుడు దేవుడు ఆయన మీదకి వచ్చి పేదలకు సువార్త ప్రకటించమని ఆయన్ని అభిషేకించారు. అంటే యేసు ప్రభువే వాక్యం చదివినప్పుడు మనం చదవాలా అక్కర్లేదా? యేసు ప్రభువే ప్రార్థన చేశారు. యేసు ప్రభువే ప్రార్థన చేసినప్పుడు మనం కూడా ఏం చేయాలంటే మనం ప్రార్థన చేసి మనం మర్చిపోతాం, కానీ మన దేవుడు మర్చిపోయే దేవుడు కానే కాదు. మత్తయి సువార్త అంటాడు కదా, అందరికీ వాక్యం తెచ్చుకున్న గురించి చెప్తలేదు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు ఎవరు చూస్తారంట? దేవుడు చూస్తారు. అంటే శుద్ధి ఎలా ఉంటుందంటే, హృదయం మనం ఎలా కట్టుకున్నాం అంటే ప్రతిరోజు కూడా వాక్యం చదువుకున్నాం అనుకోండి. ప్రతి సమయం అంటే వాక్యానికి సమయం లేదు. నాకు ఎప్పుడు కావాలి అప్పుడే వాక్యం చదవాలి. ఎప్పుడు కావాలి అప్పుడే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడంటే గొప్ప కార్యం చేస్తాడు. మనిషికి కూడా మొదలుంట వాక్యం ప్రార్థన ఉండాలి. సమాజంలో ఏముండాలి? సాక్ష్యం ఉండాలి. ఈ 3 కూడా అందుకే 128వ కీర్తన అంటాడు కదా, నీ లోకిట నీ భార్య ఫలించే ద్రాక్ష. లోకిట అన్నాడు. లోకిట అంటే 3 అర్థాలు ఉందండి. ఒకటేమో హృదయము, రెండోదేమో మనం నివసించేది, మూడోది ఏది
ఈ మూడిట్లో కూడా ఏముండాలి? దేవుని వాక్యం ఉండాలి. ఎక్కడ ఉండాలి? ముందు హృదయంలో లేకపోతే మనం గదిలో ప్రార్థన చేయమండి. గదిలో ప్రార్థన చేయకపోతే మనం ఎక్కడికి వెళ్ళామా? దేవుని మందిరంలోకి మనము వెళ్ళాం. అందుకని ఇక్కడ నేను లోకిటంటే భార్య ఇంటికి వెళ్ళాలి, ఏం చేయాలంట? ఇరిగింటికి పొరిగింటికి ఆ ఇంటికి వెళ్ళకూడదండి. ఎక్కడ ఉండాలి? దేవుని మందిరంలో. అంటే టీవీ అని చెప్పండి. ఏదన్నా తల్లి చేయం టీవీ. టీవీ ఉందా? ఏంటి అది ఈ చాలా ఫోన్లో చూస్తాం మొదలెట్టి అంటే మంచిది పెట్టేస్తున్నాను కానీ ఏం పట్టుకున్నారంటే చెడ పట్టుకున్నారు. మూడోది ఏదంటే నిల్లు అంటుంది, కీర్తన అంటాడు, 11వ కీర్తనలు అంటాడు, నీ చేతిలో కుడి చేతిలో సింహము కలదు అని చెప్పాడు. దేని సన్నిధిలో ఏమంట? దేవుని సన్నిధిలో మనం కూర్చొని దేవుడు మనం ఆదిస్తే మన గొప్ప కార్యం చేస్తారండి. మనం అందరం కూడా చేస్తే ఉన్నది లేదు ఉన్నట్టుగా చేయగలిగిన దేవుడు ఈ మంత్రం కాదండి. మనం ప్రార్థన చేస్తే ఎంతకన్నా గొప్ప మంత్రాలు మిఠాయిలు ఇస్తారండి. ఇది ఒకటి కాదండి, దీని మీద మూడు గంటలు కదండి. హల్లెలూయా. దానికంటే ప్రార్థన అయితే నేను అనుకున్నా పైన పైన అనుకున్నారా అని చెప్పాను. పైన అనుకున్నది నేను దేనికన్నా భోజనాలు అనుకున్నాను. ఇంకోటి ఎందుకంటే పాస్టర్లు అందరూ కూడా వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఖాళీ టైం అంటే విశ్రాంతి తీసుకుంటానికి కూడా అవకాశం చేస్తారు. ఇంకా దేవుడి చెప్పినది ఇది కాదంటే గొప్ప స్థలాన్ని దేవుడు ఏం చేస్తాడంటే ఇస్తాడంటే దాని మీద గొప్ప సులభం దేవాలయం, గొప్ప దేవాలయం అంటే ఏది అన్నారంటే నేను ముగిస్తున్న మీరు ప్రార్థన చేయండి. మీ కొరకు ప్రార్థన చేస్తున్నా, నా కొరకు కూడా మీరు ప్రార్థన. మంచి చేత కూడా మనకి ఇచ్చాడు. వాడు హృదయ శుద్ధి గలవారు ధన్యులు అనేది మనకే చెప్పేవాడు. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన. రెండు పెట్టాడు, మంచి పెట్టాడు, నీళ్ళు పడుతుందండి. నీళ్ళు ఉన్నాయి, తీపి నీళ్ళు కూడా. మీకు ఏది కావాలో మంచి జన మనకి మంచిగా కేవలం స్వస్థత కాదంటే మన దేశ చూస్తే ప్రతి వాళ్ళ మంచిది ప్రియమైన దేవుని సేవకులైన వారికి వారికి రీతిగా
వచ్చినటువంటి కూడి వచ్చినటువంటి సంస్థలకు వందనాలు తెలియజేస్తూ ఉన్నామండి. దేవునికి స్తోత్రం. మనం చదువుతున్నాము కీర్తనలు 62వ చదువుతున్నాం. దేవుని దగ్గరికి వచ్చాం. దేవునికి స్తోత్రం. ఒక మాట నాకు వేస్తాను. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, నిర్గమకాండము 3వ అధ్యాయంలో కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేసుకున్నాను. 3వ అధ్యాయం 7వ వచనం. 3వ అధ్యాయము 7వ వచనం. దేవునికి మనము ఆరాధించే దేవుడు మన బాధలను చూచే దేవుడు. హల్లెలూయా. మన బాధలను చూచే చెప్పారు. అబ్రహాము గారు చెప్పారు, ఏమండి, ఎవరైతే శ్రమలు అనేటువంటి కొలివిలో ఉంటారో ఏమంటే కదా, నేను శ్రమ పడిన మీద నేను సువర్ణము వలె మార్చబడ్డాను. దేవునికి స్తోత్రం. ఎవరైతే ఎక్కువ శ్రమలు పొందుతారో వారికి ఎక్కువ ఆశీర్వాదము వస్తుంది. దేవునికి స్తోత్రం. ఒక భక్తుడంట ప్రతిరోజు ప్రార్థన చేసేవాడు. ఏమని? ప్రభువా, నాకు శ్రమలు కావాలని ప్రార్థన చేసేవాడు. దేవునికి స్తోత్రం. మనమేమని ప్రార్థన చేస్తాము? ప్రభువా, నాకు అది కావాలి, ఇది కావాలి, కట్టెలు పోయి చేయలేకపోతున్నాను, గ్యాస్ కావాలి, ఈ తాకిట్లో లేకపోతే పెంకిట్లో ఉండలేకపోతున్నాను, బిల్డింగ్ కావాలని ప్రార్థన చేస్తాం. దేవునికి స్తోత్రం. బైబిల్ ఎడలేకపోతున్నాను, కారు కావాలని ప్రార్థన చేస్తాం. కానీ ఒక సేవకుడు నాకు శ్రమలు కావాలి, నాకు శ్రమలు ఇవ్వండి అని కూడా అంటాడు. రోజు ఆయన ప్రార్థనలో ఈ యొక్క మాట వాడుక. ఎందుకంటే ఎంతగా శ్రమపడతారో అంతగా సువర్ణము వలె మార్చబడతారు. దేవునికి స్తోత్రం. స్త్రీలు ఎక్కువగా ఉన్నారు కదా అండి. 18 క్యారెట్ల బంగారానికి ఒక రేట్ ఉంటుంది కదా, 22 క్యారెట్లకు బంగారం ఉంటుంది, 24 క్యారెట్లకు బంగారానికి ఒక రేట్ ఉంటుంది. ఏమంటే అలాగా ఎవరు ఎక్కువ శ్రమలు అనుభవిస్తే వారి రేట్ ఏమవుతుంది? వారి స్థాయి పెరుగుద్ది. ఏమంటే వారి విశ్వాసం పెరుగుద్ది, వారి జీవితము పెరుగుద్ది. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు బానిసత్వం
ఎవరు చేసుకోవడం ఎవరు లేదు ఒంటరి జీవితం అని చాలా మాట్లాడుతుంటారు. ఈ లోకంలో ఎవరు ఒంటరి కానే కాదు. మన దేవుడు ఏ దేవుడు? ఇమ్మానుయేలైన దేవుడు. దేవుడు మనకు తోడై కాబట్టి మన బలహీనులు కాదు. ఎందుకంటే మనల్ని బలపరిచే కాబట్టి మన బలహీనులు కదా. మనల్ని బలపరిచే దేవుడు మనతో ఉన్నప్పుడు మనం ఎందుకు బలహీనము? మన బలహీనము కాదు. మనం ఒంటరి ఎందుకు ఉన్నాం కాదు. ఐశ్వర్యమైన శ్రీమంతుడైన దేవుడు మన మహిమైశ్వర్యములు మన ప్రతి అవసరమును తీర్చే దేవుడు. ఏమండి? బుద్ధియు జ్ఞానము సర్వ సంపదలు ఆయన యందే గుప్తములైనవి. అటువంటి శ్రీమంతుడైనటువంటి దేవుడు మనతో. మన పేదవాళ్ళతో అడిగితే దేవుడు అన్నాడు కదా, నువ్వు అడిగినది ప్రతిదీ కూడా నేను అడుగుడి మీకు అడుగు ప్రతి వాడును స్తోత్రం. యాకోబు రాసిన మీరు అడగకయే పొందుకోలేకపోతున్నారు. మనం అడగకుండా దేవుడు నాకు అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదంటే సాధ్యం. నువ్వు అడగాలి. నువ్వేం చేయాలి? అడగాలి. అడిగితే దేవుడు నీకు ఇస్తాడు. మాట మనం చదువుకున్నాము. తమ కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని కదా. దేవుడు మన ప్రార్థన ఆలకి, మన బాధను చూసే దేవుడు మన ప్రార్థన ఆలకించే దేవుడు. పాపల దోషం నుండి మరణము నుండి ఆయన నడిపించడానికి కానాను నడిపించడానికి పరలోక రాజ్యానికి మనం నడిపించడానికి దిగి వచ్చినటువంటి దేవుడు. కాబట్టి మన దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. మన బాధలు ఆయన చూస్తూ ఉన్నాడు. మన ప్రార్థన మన మొర ఆయన వింటూ ఉన్నాడు. అంతేకాదు మనం విడిపించడానికి మన కొరకు దిగి వచ్చిన దేవుడు. అంతేకాదు పరమదేశానికి మనల్ని నడిపించడానికి దేవుడు. దేవుడి యొక్క వాక్యం గమనిస్తుంటే ప్రార్థన ఆలకించబడ సర్వ శరీరులు నీ యొద్దకు వస్తారు. ఒక చిన్న హెచ్చరిక నేను చెప్పి నా వాక్యాన్ని ముగిస్తాను. 66వ కీర్తన 18వ వచనం. 66వ కీర్తన 18వ వచనం. నా హృదయంలో నేను పాపము లక్ష్యము లక్ష్యము చేసి కాబట్టి మనం లోపము రక్షింప నేరకు ఆయనను మనకు ఆయనను మనకు కాబట్టి ఆ పాపాన్ని దేవుడు బిడ్డలారా ప్రార్థన అంటాడు. ఐగర్ కాయలు గారికి వందనాలు, అధ్యక్ష దీక్షగా వాటి ప్రార్థన చేసి ఉంచుకున్నాం.
సాధించింది. ఈ సమయకాలంలో జరుగుతున్నటువంటి కార్యాన్ని బట్టి దేవుడి తెలియజేసుకుంటూ ప్రభువా, నీకే సమర్పణ చేసుకున్న దినకాల సమయంలో యాజకులను ప్రధాన నిలబెట్టుకొని చక్కని వాక్య పరిచయం చేసి మారుకని మీకు తెలియజేసుకున్నాము. మీకు తెలిసారు ప్రభావ ఇదిగో యథార్థం నువ్వు నాకు ఎన్నుకున్నటువంటి వాడుగా ఉన్నావు ప్రభావ. అటు విధంగా నడుచుకోవాలి. ఈ ప్రార్థన చేస్తుండగా ద్వారా నమ్మకమైన వారికి ఎక్కువగా ఈ సువార్తను ప్రకటింపచేస్తాం. ఈ దోష బలపరచండి, వారి గృహాన్ని బలపరచండి, జీవించండి, ఆచరించండి. ఎక్కువ గొప్పగా నడిచేటువంటి సువార్త సేవ ఈ మందిరం ద్వారా ఎదజల్లాలని ప్రభావ మంచి ముక్తిని విత్తనం వలె నా తండ్రి ఫలింపచేసి ఈ దోషని కనపరచండి ప్రభావ. వారి ద్వారా అనేక మందిని మాదిరిగా చూపించమని నడిపించమని ఇదిగో నా తండ్రి ఆగకుండా సాగేటువంటి ఏర్పాటు నీ రాకడ పర్యంతరము నా తండ్రి ఈ మందిరపు యజమానుని నా తండ్రి ఈ మందిరం యొక్క నడిపింపుని బట్టి నా తండ్రికి సువార్త సేవను కొనసాగించమని దీవించమని ఆశ్రయించమని నా తండ్రి వచ్చిన బిడ్డలందరూ కూడా దీవించమని సువార్త చేసినటువంటి ప్రకటన చేసినటువంటి యాజకులను కూడా దీవించి ఆశమని ఈ ప్రార్థన ఫలితంగా సర్వాధికారిగా వచ్చిన యేసయ్య వారి పుణ్యనామంలో మిక్కిలి వినయముగా అడిగి వేడుకొంచు వందనాలు పరమ తండ్రి. అందరికీ వందనాలు. అయ్యగారికి సమయం అయ్యగారికి నన్ను మీరు వందనాలు తెలియజేస్తున్నాను. దయచేసి ప్రియులారా, సేవకుల కుటుంబం
ఇక్కడికి వస్తే సేవకులను కలిసి ప్రార్థన చేస్తారు. దానికి ముందు రవికుమార్ గారు కూడా వచ్చి ముగింపు ప్రార్థన చేస్తారు. తర్వాత అందరు సేవకులు కలిసి సేవకుల కుటుంబం కోసం ప్రార్థన చేస్తారు. రవికుమార్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ముగింపు ప్రార్థన క్లుప్తంగా తెలుసుకుంటారు. ప్రార్థన చేసుకుందాం క్లుప్తంగా. ఒక వ్యక్తిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ సముఖం ముందు చేరి ఈ మధ్యాహ్నం వేళ దాసుల ద్వారా లేఖ భాగం నుంచి వాక్యము తండ్రి ఫలించి విస్తరించి అభివృద్ధి చెంది వాక్యం అనే విత్తనము ద్వారా పునాది వేయబడి జ్ఞాపకం చేసుకున్నట్టు తండ్రి, ప్రార్థన విన్నపము ద్వారా దైవ లేఖ వాదనము ద్వారా పరిశుద్ధ గ్రంథస్థముగా రాజస్థ గ్రంథం నుంచి విత్తబడి వాక్యం అనే విత్తనము అవి గొప్పదంతులుగా 100 60 లైన్లు ఫలింపజేసి నీ రాజ్య సువార్త వ్యాప్తిలో అనేక సిద్ధపరిచి అనేక మందిని పిలుచుకుని సేవకు చేసిన ప్రార్థన ముందు సమయం తండ్రి, నీ దాసుడికి సహాయ సహకారిగా ఉండి సంఘముగా సమూహంగా ఉన్నటువంటి ఆర్థిక సమూహ బృందాన్ని వధువు సంఘంలో సిద్ధపడి ఉన్నప్పుడు నీ దాసునికి సహాయకారైనటువంటి సహాయం జ్ఞాపకం చేసుకోండి. కష్టాల గురించి సేవకుల కుటుంబం చుట్టూ చేరి సేవకులు మరి చేస్తారు. దయచేసి రావాలి. ప్రేమతో సొంతము చేసేదం దాసులార ధరణిని యేసుకు ప్రేమతో సొంతము చేసేదం యేసుని సాటేదం ప్రభుని సువిందం చీకటి పోగొట్టి వెలుగు ప్రకాశింపం ప్రేమతో యేసుని సాటేదం ప్రభుని సువిందం చీకటి పోగొట్టి వెలుగు ప్రకాశింపం దాసులార ధరణిని యేసుకు ప్రేమ శాంతము చేసేదం హిందూ దేశ స్త్రీ పురుషులను ఇంత వెలుగునకు మయం హిందూ దేశ స్త్రీ పురుషులను ఇంత వెలుగునకు మార్చేదం సుందర సుగుణశీలుడ
దేవుడు ఆయన ఆలోచనలతో బిడ్డలను వాడుకోవాలని ప్రార్థన చేస్తాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రానికి స్తోత్రం 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 స్తోత్రం. నీ దాసునికి స్తోత్రం. కయ్యరి గారి దంపతులను ప్రేమించి ఇచ్చటి బిడ్డలను బట్టి మిమ్మల్ని మేము స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, కనపరుస్తున్నాం, దీపరుస్తున్నాం. ప్రభువానికి స్తోత్రం. అయ్యా నీకు వందనాలు తల్లి, గర్భంలో పెట్ట కాకముందే ప్రతిగా స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నాయన నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈనాడు ప్రభువా నీ కుమారుడికి గొప్ప దర్శనాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నాయన అలనాడు దర్శనమిచ్చారు ప్రభువా, నీకు వందనాలు. ఆ దర్శనం